గ్రూప్ 1 స్టే గురించి మన నిరుద్యోగులు గ్రూప్ 1 క్వాలిఫై ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి పోయే అభ్యర్థులు గ్రూప్ 1 మీద చాలా కేసులు పడ్డాయి. అలా జటిలమైన కేసు 29 జీవోకి సంబంధించినటువంటిది, రాంగ్ క్వశ్చన్స్ అనేటటువంటిది, స్పోర్ట్స్ అనేటటువంటిది, ఎస్టీ రిజర్వేషను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఇలా ప్రతిదీ కూడా చాలా బలమైన కేసులు. ఈ కేసులలో అన్నిటిలలో కొత్తోళ్ళు రావడం జరుగుతుంది, పాతోళ్ళు బయటికి పోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అసలు నోటిఫికేషన్ ఎగిరిపోతుంది అనేటటువంటిది లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్తుంది. సరే నోటిఫికేషన్ ఎగురుతుందా ఉంటుందా అనేది తర్వాత, కానీ ఇప్పుడు రాసేటటువంటి అభ్యర్థులు అసలు ఈ రాసే ఎగ్జాము రెండోసారి రాయాల్సి వస్తుందా, మెయిన్స్ పక్కా రాయాల్సి వస్తుందని ఒక ధీమాతో ఉన్నారు. రాస్తే మళ్ళీ రాయాల్సి వస్తుందని. చూడండి, పక్క రాష్ట్రంలో 2020లో ఎగ్జాము రాంగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి అంశము ఇక్కడ చూడ్రి, వాళ్ళు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, ఎగ్జామ్ ఆపమని చెప్పింది. ఇదొక్కటే కాదు, 2011లో ఒక్క రాంగ్ క్వశ్చన్ ఉంటేనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకునే ముంగట ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అదొకటి పోయింది. అట్లా పోయినాక పిల్లలందరూ కలిసి చాలామంది ఈ గ్రూపులలో మేము ఎట్టనైనా ఇప్పుడైతే ఎగ్జామ్ రాయలేము, ఖచ్చితంగా తర్వాత రాస్తాము అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తుంటే, వాళ్ళందరూ కూడా రేపు వచ్చేటటువంటి ఈరోజు 27 జడ్జిమెంట్ వచ్చేటటువంటిది ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఒక రిట్ పిటిషన్ వేయాలని చేస్తే, వాళ్ళు కావాలని కొంతమంది దొంగలు ఇలా ఏపీ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు, కొంతమంది తెలంగాణలో ఉండేటటువంటి ద్రోహులు ఇట్లా లెటర్ ఇచ్చి ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తోటి ఇస్తున్నారు. ఏపీలో ఉన్నటువంటి దొంగలని ఎందుకు చెప్తున్నాయి అంటే, ఇగో ఏపీ వాళ్ళ హాల్ టికెట్ ఉంది మన దగ్గర ఒకటి, ఇది ఏపీ వాళ్ళకు సంబంధించినటువంటి హాల్ టికెట్. ఇందులో వాళ్లకు అసలు ఎక్కడ కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏపీ అభ్యర్థికి నాన్ లోకల్ అని చెప్పినటువంటి అభ్యర్థికి, ఇక్కడ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ నుండి అప్లై చేసిన అభ్యర్థికి బీసీఏ ఇచ్చిండు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ బీసీఏ సర్టిఫికెట్ నాన్ క్రీమ్ లేయర్ అప్లోడ్ చేసిందన్నాడు. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, అప్లోడ్ చేసిందన్నాడు. ఈ విధంగా మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఎంతమంది వచ్చిరో తెలియదు. మొన్న వీళ్ళు గ్రూప్ కాల్ చేసినప్పుడు వాళ్ళు అందులో ఏది ఉత్తర ఆంధ్ర స్లాంగ్లో మాండలికంలో, తర్వాత పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ మాండలికంలో మాట్లాడినటువంటి వాళ్ళు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు అని అన్నవాళ్ళు అబ్బాయి పేరు వద్దు కానీ అబ్బాయిని పర్సనల్గా అటాక్ చేసి మాట్లాడి మేము ఐబీ వాళ్ళమని, ఇంటెలిజెన్స్ వాళ్ళని మాట్లాడి బెదిరించారు. నేను నిజంగా చెప్తున్నా, ఇంటెలిజెన్స్ అన్నలు ఇప్పుడు 3-4 నెలల సంది మేము తిరుగుతున్నాం కదా, ఇంతవరకు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వాస్తవ విషయాలు ప్రభుత్వానికి చేరవేస్తాము. రేవంత్ రెడ్డి కూడా వాస్తవాలు చెప్పమని చెప్తున్నాడు, ప్రభుత్వంలో కూడా చాలా మంది వాస్తవాలు చెప్పమని చెప్తున్నారు. కానీ నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు వాస్తవాలు చెప్పట్లేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు వాస్తవాలు చెప్పినా మన తరపున అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, మన తరపున అధికారంలోకి వచ్చినాక పదవులు పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసిర్రు. దానివల్లనే నిరుద్యోగులకు ఇబ్బంది జరుగుతుంది. దొంగల్లారా, మీరు మాత్రం ఇట్లా మమ్మల్ని కూడా ఏది గ్రూప్ 4కు పెట్టినప్పుడు, గ్రూప్ 4 గురించి కేసు వేసినప్పుడు మమ్మల్ని కూడా బెదిరించిర్రు. గ్రూప్ 2 అప్పుడు కూడా మా మీద కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర మమ్మల్ని అన్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. ఇగో గ్రూప్ 2కు సంబంధించి అడుగుతున్నప్పుడు పోస్టులు పెంచి పోస్ట్ పోన్ కావాలంటే కొంతమంది పోస్ట్ పోన్ వద్దు, ఖచ్చితంగా మాకు ఇన్ టైంలోనే ఎగ్జామ్ పెట్టాలని చెప్పినటువంటి దగులుబాసి దొంగలు యాంటీ పోస్ట్ పోన్మెంట్ అని. ఇల్లు ఎవరా అంటే కొంతమంది బాగా వెల్ సెటిల్గా ఉన్నటువంటి అగ్ర కుటుంబాల నుంచి, రాజ్యాధికార కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి చౌదరి, ఒక వ్యక్తి రెడ్డి, ఇంకొక వ్యక్తి రెడ్డి, వారికొకరికి జేఎల్ ఉద్యోగం వచ్చింది. వీళ్ళు దొంగలు. వీళ్ళే గ్రూప్ అడ్మిన్లుగా ఉండి రకరకాల గ్రూపులు పెడుతూ ఒక 1000 మంది రాసే ఎగ్జామ్లలో కొన్ని 20 మంది 30 మంది ఎగ్జామ్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళను ఇలాంటి దొంగలు మా వాళ్ళు సిఐలు ఉన్నారని చెప్పి, మా వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పేసి, మా వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు, మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు రాజకీయ పలుకుపడిందని విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ఈ విధంగా లెటర్లు ఇప్పిస్తూ అందరిని భయభ్రాంతులకు గురి చేపిస్తూ, మీరందరూ రారి, మాకు డిపార్ట్మెంట్లో ఉంది, ఏ టైంలో ఏం జరుగుతుంది, అక్కడ వాడు ఎటుపోతున్నాడు, వాడు ఏడ టిఫిన్ చేస్తున్నాడు, ఏడ లంచ్ చేస్తున్నాడు అనే విషయాలు కూడా మాకు తెలుసు అని చెప్పి, మేము ఇస్తే ఏదైనా నడుస్తుందని చెప్పేసి ఇట్లా లెటర్లు ఇప్పించి ఇట్లా జెన్యున్గా ఉండేటటువంటి వాళ్ళను ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వానికి కూడా మిస్గైడ్ చేస్తున్నటువంటి దొంగలు, దగులుబాసులు. మేమందరం కాంగ్రెస్ రావాలని తిరుగుతుంటే ఈ దొంగలు ఎక్కడ పడినారు? ఈ దొంగలు లైబ్రరీల నుండి ఇప్పటికి కూడా దొంగతనాలు చేస్తూ దొంగ వేషాలు వేసి చెప్తున్నారు. నిరుద్యోగులారా, ఇవాళ గ్రూప్ 1
ఈ స్టే రావాలని కోరుకునేటటువంటి అభ్యర్థులది ఒకటే బాధ, వాళ్ళది ఒకటే కోస. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ జరిగితే ఖచ్చితంగా ఇది రెండోసారి రాయాల్సి వస్తుంది. రెండోసారి రాయాల్సి రాకున్నా కానీ 3-4 సార్లు మెయిన్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూసినాము 2011లో ఒక క్వశ్చన్ ఉంటేనే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నది క్యాన్సిల్ అయింది. 2020లోనే రాంగ్ క్వశ్చన్స్ ఉంటే కోర్టు స్టే ఇచ్చి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఇలాంటి దొంగలకు భయపడకరి. ఈ దొంగలు కనీసం ఈ కంప్లైంట్ ఇచ్చేటోని ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఇస్తారు, వాని ఐడి ఇస్తారు, హాల్ టికెట్ ఇస్తారు, వాని ఇంటి నెంబర్లు ఇస్తారు, ఆధార్లు ఇస్తారు. మరి దొంగలారా, మరి వాణి తీసినవి నీ జోబులో ఉన్న ఆధార్ కార్డు తీయలేవా? నీ జోబులో ఉన్నటువంటి పాన్ కార్డు తీయలేవా? నీ జోబులో ఉన్నటువంటి నీ డీటెయిల్స్ తీసియలేవురా? లంగాలో మీరు తీయకుండా మీరు ఎందుకు రాయట్లేరురా? ఎవరిని బెదిరిస్తేందుకు? మీరు ఏమైనా పోస్టులు కొనుక్కున్నారా? మీకు అందరు డిపార్ట్మెంట్లలో తెలుసు అంటున్నారు, మా వాళ్ళు రాజకీయ నాయకులు అంటున్నారు. ఏం చేస్తారు? తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పారదర్శకంగా ఎగ్జామ్ జరగాలని అడుగుతున్నారు తప్ప టీజీపీఎస్ ఎన్ని తప్పులు చేసింది దాని గురించి అడుగుతున్నారు. అసలు టీజీపీఎస్ నిన్న అఫిడవిట్ ఇచ్చింది. ఇది 29 జీవోని ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తారు, గవర్నమెంట్ ఇస్తారు. జీఐడి ఇచ్చింది సర్వీసెస్ నుండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? సెక్షన్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ. 29 జీవోకి ఇగో 55 జీవో. ఈ 55 జీవోకి కూడా ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్. ఇక్కడ ఎవరిది ఉంది సంతకం? ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ది ఉంది. ఇక్కడ 55 జీవోకి ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్లో ఎవరి సంతకాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి. 55 జీవో మీకు ఇచ్చినటువంటి ఈ కేసులో 55 జీవో మీద వేసినప్పుడు ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిటిషనర్స్, తర్వాత రెస్పాండెంట్స్ ఎవరు? గవర్నమెంట్, జీఏడి వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి. ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు టీజీపీఎస్సీ. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ ఎవరు ఇచ్చినారు? జీవో గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి శేషాద్రి సార్ గారు ఆ రోజు అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సెక్రటరీ టు ద జీఏడి ఆయన ఇచ్చిండు. మరి ఈరోజు ఇచ్చినటువంటి 29 జీవోకి ఎవరు ఇచ్చారు? మరి ఈరోజు కూడా జీఏడి వాళ్ళు ఇవ్వాలి కదా కౌంటరు. ఈరోజు ఇచ్చినటువంటిది ఇగో ఈరోజు కూడా రెస్పాండెంట్ వాళ్ళు సెకండ్ టీజీపీఎస్సీ, ఇక్కడ ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్, జీఏడి వాళ్ళు. ఇక్కడ ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ చూడండి, సుమతి మేడం. ఈమె ఎవరు? అడిషనల్ సెక్రటరీ, నోడల్ ఆఫీసర్ లీగల్. ఎవరికి? పబ్లిక్ సర్వీస్ కమిషన్కు. ఆ రోజేమో జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీవో తయారు చేసింది వాళ్ళు ఇచ్చిర్రు. ఈరోజు సెకండ్ రెస్పాండెంట్ ఎట్టిస్తారు? వీళ్ళు కాదుగా జీవోని తయారు చేసింది. నీకు ఏ అథారిటీ ఉంటుంది? జీవో చేసే అథారిటీ నీకు లేదు. చేసిన జీవోని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. నీకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో ఈ అంశాలు ఉంటాయి. నీకు ఇచ్చే ఇన్విటేషన్ కార్డులో పొందుపరిచే అంశాలు ఇవి. మన పెళ్లిలో విందు ఎక్కడ ఉంటుంది, తలంబ్రాలు ఎక్కడ పోసుకుంటారు, భోజనాలు ఎక్కడ పెడతారని డీటెయిల్గా ఇస్తారుగా. ఎన్ని గంటలకు ప్రధానం, ఎన్ని గంటలకు లగ్నం, ఎన్ని గంటలకు భోజనాలని. అట్లా ఉండేటటువంటి రకరకాల అంశాలతో కూడినటువంటి పెళ్లి కార్డు ఎట్టు ఉంటుందో అట్లా రకరకాల అంశాలతో కూడినటువంటి జీవోలతో కూడినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ జీవోలు చేసేది జీఏడి చేస్తుంది జనరల్గా. ఆ జీఏడి చేసినటువంటి జీవోలు మిగతా డిపార్ట్మెంట్లు, పార్టిసిపేటెడ్ డిపార్ట్మెంట్లు కూడా చేస్తాయి. వాళ్ళు ఇవ్వాలి కదా కౌంటర్. వీళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాటిని ఇచ్చినటువంటి కౌంటర్లో కూడా శుద్ధ తప్పులు ఉన్నాయని మాట్లాడుతూ మా బతుకులాగం అయితే అనిపోతుంటే మీరు బెదిరిస్తున్నారు. దయచేసి చెప్తున్నాము, మీరు భయపడకండి. మీరు స్టే అడుగుతున్నారు, మీరు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. మా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఉద్యోగం ఏది రాకుండా పోతాము, గ్రూప్ 1లో మెరిట్లో ఉన్న అభ్యర్థులము ఏదన్నా తేల్చి చెప్పమంటున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్లను వయలేట్ చేయకుండా మిగతా అంశాలను మీరు నెల రోజులలో క్లియర్ చేయొచ్చు. మీరు రాజకీయాలను ప్రధాన అంశంగా పెట్టుకున్నారు, ప్రాధాన్యత అంశంగా పెట్టుకున్నారు. ఇది ఒక ప్రాధాన్యత లేని అంశంగా ఉద్యోగాలు ఇవ్వాలనేది పెట్టుకున్నారు. కాబట్టి మీరు వీటిని ప్రాధాన్యత అంశంగా మార్చుకొని వీటి పట్ల మీరు చిత్తశుద్ధితోటి తొందరగా క్లియర్ చేస్తే మంచిది. ఇలాంటి క్లియర్ చేయకుండా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో కూడా మీరు ఇష్టం వచ్చినట్టు పెడితే మీకే ఇబ్బంది. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, అలాంటి మీకు రిప్రజెంటేషన్లు వస్తే పట్టించుకోవద్దు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ అయినా, సెక్రటరీ అయినా, అడిషనల్ సెక్రటరీ అయినా, సెక్షన్ ఆఫీసర్లు అయినా ఈ లెటర్లను ఎంటర్టైన్ చేయకండి. మీ దగ్గరికి వాస్తవాలు వస్తున్నాయి, వాస్తవాలను పరిగణలోకి తీసుకోండి. మీరు వాళ్ళ ఇచ్చే లెటర్లను బట్టి మీరు ఓవర్లుక్ చేస్తే మాత్రం మీకే ముందుగా మీ కాళ్ళకు ముగుదాలు పడతాయి. ఖచ్చితంగా చెప్తున్నాము. దయచేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. మీరు ఎవరైతే కొట్లాడుతున్నారో మీరు భయపడొద్దు. మీకేమన్నా అయితే మేము కూడా ఉన్నాము. తెలంగాణ పౌర సమాజం మీ అంటుంటుంది. మీరు కోరేది న్యాయబద్ధమైన కోరిక. కాబట్టి ఆ కోరికకు మీరు కట్టుబడి ఉండండి. మీ ప్రయత్నాలు మీరు చేయమని మీ తరపున మీ ఉంటామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు భరోసాను కూడా తెలియజేస్తున్నాం.